ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి డిసెంబర్ 13వ తేదీన మరియు 14వ తేదీన 2 శుభవార్తలు వినబోతున్నారు. తులారాశి వారు ఎంతో ఆనందంగా గడిపే సమయం వచ్చింది కాబట్టి ఈ అద్భుతాన్ని అదృష్టాన్ని మీ చేజారించుకోకండి. 2 అద్భుతమైన ఫలితాలు, కోరికలు నెరవేరే అవకాశాలు ఈ 2 రోజుల్లో ఉన్నాయి. అవి ఏమిటో పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ముందుగా తులారాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, వీరు అందరితో ఎలా నడుచుకుంటారు, ఈ 2 రోజుల్లో ఎలా ఉంటారో అనేవి తెలుసుకుందాం. తులారాశి వారు అందంగా ఉంటారు. సమతుల్యంగా ఉంటూ శాంతిని మరియు న్యాయాన్ని కోరుకునే వ్యక్తులు. వీరు కళలు, ప్రేమ మరియు సామాజిక సంబంధాలలో రాణిస్తారు. కానీ కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో సంకోచం లేకుండా అనిశ్చితానికి లోనవుతారు. వీరికి శుక్రగ్రహం అధిపతి. అలాగే వీరు ఎల్లప్పుడూ సమతుల్యతను, శాంతిని కోరుకునే వ్యక్తులు. ఇతరుల మధ్య రాజీ కుదుర్చడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. శుక్రగ్రహం వీరిని పాలిస్తుంది కాబట్టి వీరికి అందం, కళలు మరియు విలాసవంతమైన వస్తువుల పట్ల ఆసక్తి ఎక్కువగా కలిగి ఉంటారు. అలాగే వీరు ఇతరులతో సున్నితంగా వ్యవహరిస్తారు, స్నేహపూర్వకంగా ఉంటారు మరియు మంచి సంబంధాలను ఏర్పరచుకుంటారు. న్యాయం పట్ల బలమైన భావాలు ఉంటాయి. ముఖ్యంగా ఇద్దరి మధ్య లేదా ఒకవైపు ఎంచుకోవలసి వచ్చినప్పుడు చాలా కష్టపడతారు. నిర్ణయాలు తీసుకోవడంలో ఎంతో సంకోచిస్తారు. కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవడంతో ఇతరులపై ఆధారపడడం వంటివి చేస్తారు. అలాగే కొందరికి సోమరితనం లేదా ఉపరితల స్వభావం ఉండవచ్చు. తులారాశి వారికి తమ భాగస్వామి అంటే చాలా ప్రేమ ఉంటుంది. అలాగే తులారాశి వారిని చాలామంది ఇష్టపడతారు. వీరిని ఎక్కువగా ఆకర్షిస్తారు. అలాగే కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. అంతేకాకుండా సాంకేతిక ప్రపంచంపై చాలా ప్రేమను కలిగి ఉంటారు. కెరీర్ విజయం సాధించాలని ఎంతో కృషి చేస్తారు. సరియైన వృత్తినే ఎంచుకుంటారు. అయితే వీరిలో చాలామంది సోమరులుగా ఉంటారు. తులారాశి వారికి ఎక్కువగా చిన్న చిన్న వ్యాపారాలలో రాణిస్తారు. వీటితో పాటు టెక్నికల్ రంగాలు, ఉద్యోగాలు, అలాగే డ్రైవింగ్ చేసేవారు ఎక్కువగా ఉంటారు. వీరు ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఆశిస్తారు. అలాగే అందరితో కలుపుకుపోయే తత్వం గలవారు ఉంటారు. 10 మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకోవాలని, మంచి చెడులను గురించి తెలుసుకోవాలని అనుకుంటారు. వీరి ప్రేమ ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అయితే అదే మోతాదులో స్నేహానికి ప్రాణం ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైనంత సలహాలను ఇవ్వడమే కాకుండా ఆర్థిక సహాయం కూడా చేస్తారు. న్యాయస్ఫూర్తిని ప్రదర్శిస్తారు మరియు న్యాయానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. కళాత్మక లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటారు. జీవితంలో మరియు తమ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో సమతుల్యతను కోరుకుంటారు. అలాగే తులారాశి వారికి చెందినవారు ఎక్కువ మంది ప్రేమ వివాహం జరుపుకుంటారు. అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని ముందుకు సాగుతారు. సంసారంలో ఎటువంటి ఒడిదుడుగులు ఉన్నా వాటిని ఎదుర్కొనే శక్తి, పరిష్కారం చేసుకుంటారు. వీరు తమ భాగస్వామి అన్నా, అలాగే తమ కుటుంబంలో ఉన్న వ్యక్తులైనా వీరు అంటే చాలా ఇష్టం. అలాగే వీరికి కూడా చాలా ఇష్టం ఉంటుంది. తులారాశి వారిని ప్రేమించేవారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. ఇందుకు కారణం వారి విశాల భావాలే. సాంప్రదాయబద్ధమైన వీరి ఆలోచనల పట్ల అందరూ ఆకర్షణలు అవుతారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ చెరగకుండా ఉంటుంది. డిసెంబర్ 13, 14 తేదీల్లో 2 శుభవార్తలు వినబోతున్నారు. ఈ రాశివారు చాలా అదృష్టవంతులు. అలాగే దీనివల్ల అఖండ ధనలాభం కలుగుతుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. అసలు ఈ 2 రోజుల్లో ఏం జరుగుతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే తులారాశి వారు
ఏమి చేసినా బాగా కలిసి వస్తుంది. డబ్బు పరంగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరగడంతో అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. మంచి 2 శుభవార్తలు వింటారు. జీవితంలో కొన్ని మార్పులు ఎలాంటివి జరుగుతాయంటే తులారాశి వారికి ఏ పని చేసినా ఊహించని ధనలాభం కలుగుతుంది. వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఈ 2 రోజుల్లో దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది. చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీ జీవితం అనేది ఎంతగానో అద్భుతంగా మారబోతుంది. అలాగే ఎవరైనా వీరిని ఎగతాళి చేస్తే మాత్రం అస్సలు ఊరుకోరు. వీరికి గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఎంత పెద్దవారికైనా వీరు అస్సలు భయపడరు. ఈ 2 రోజుల్లో మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు. విపరీతమైన డబ్బు వస్తుంది. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. ఆయురారోగ్యాలతో కలిసి ఆనందంగా ఉంటారు. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోకండి. రాశి వారికి 2 శుభవార్తలు ఏమిటంటే విదేశాలకు వెళ్ళాలనుకునేవారు విదేశాలకు వెళ్ళగలుగుతారు. మంచి జీవితం ఉంటుంది. అలాగే మీరు అనుకున్న జీతం మీకు దొరుకుతుంది. జీవితంలో స్థిరపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నించేవారు ఈ రోజు నుండి ప్రారంభించండి. ఆ ప్రయత్నం ఖచ్చితంగా ఫలిస్తుంది. దానివల్ల జీవితంలో స్థిరపడడంతో పాటు కుటుంబంతో ఆనందంగా ఉంటారు. ఇంట్లో డబ్బు లోటు ఉండకుండా ఉంటుంది. ఇక మీరు మీ స్నేహితులతో కాస్త స్నేహం తగ్గించినట్లయితే మీకు ఎలాంటి ఇబ్బందులు కలగవు. ఎందుకంటే ఎవరైనా సరే ఎంతవరకు స్నేహం చేయాలో అంతవరకు మాత్రమే స్నేహం చేయాలి. దానికి మించి స్నేహం చేసినట్లయితే ఇంట్లో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు నిరుద్యోగులు ఇప్పుడు ఉద్యోగం దొరికే అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి ఈ 2 రోజుల్లో మీకు ఒక మంచి అవకాశం వస్తుంది. అది ఏ ఉద్యోగమైనా సరే ఖచ్చితంగా ఉద్యోగంలో చేరడం వల్ల చిన్న ఉద్యోగమైనా సరే మీకు భవిష్యత్తులో పెద్ద ఉద్యోగం దొరికే అవకాశం వస్తుంది. వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీకు వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. మీ భాగస్వామి మీకు తగిన భాగస్వామి దొరుకుతారు. అలాగే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఎలాంటి వ్యాపారమైనా సరే దానిలో నిజాయితీగా ఉన్నట్లయితే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. మీరు చేసే ప్రతి పని విజయం సాధించేలా ఉంటుంది. వ్యాపారం మొదలుపెట్టేవారు ఈ 2 రోజుల్లో వ్యాపారం మొదలు పెట్టుకోవచ్చు. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక పెట్టుబడుల విషయానికి వచ్చినట్లయితే ఎలాంటి భయం లేకుండా పెట్టుబడుల్లో పెట్టవచ్చు.